ఆకాశమంత ఆకలి, సూది బెజ్జమంత నోరు. ఏం చేస్తే ఆకలి తీరుతుంది? ఇది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి. ఆ మాటకొస్తే ఇప్పుడు దేశంలోనే ఆ పార్టీ సిచ్యువేషన్ ఇది. నేను లేస్తే మనిషిని కాదన్నవాడు లేచేదెప్పుడో, అవతలి వాణ్ణి తన్ని తగలేసేదెప్పుడో తెలీదు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో బీజేపీది ప్రేక్షక పాత్రే తప్ప యాక్షన్ మాత్రం కనిపించదు. మా పార్టీ అధికారంలోకి వస్తే డొక్క చీల్చి డోలు కట్టేస్తాం, అవినీతి పరుల నోళ్లు కుట్టేస్తామంటూ డాంబికాలు పోవడమే తప్ప రాష్ట్రంలో 4 సీట్లు గెలుచుకునే కార్యాచరణ మాత్రం అస్సలు కనిపించదు. అతి కష్టపడి పోయినసారి ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకుని అసెంబ్లీలో అకౌంట్ ఓపెన్ చేయగలిగిన ఆ పార్టీకి ఏకైక ఫేస్ వాల్యూ కిషన్ రెడ్డి. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి ఆయన వాయిస్ వినిపిస్తుంది. బయటకొస్తే మీడియా గొట్టాలుంటాయి కాబట్టి అసెంబ్లీ చెట్టు కింద స్పీచ్లు ఇవ్వచ్చు. కాస్తో కూస్తో మాట్లాడగలిగే సత్తా ఉంది కాబట్టి 4 ముక్కలు ఆవేశంగా చెప్పేస్తాడు ఆయన. ఇంతకీ బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎందుకింతటి దుస్థితి? పొరుగునే ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే సత్తా తెచ్చుకుని నిలబడగలిగిన ఇక్కడెందుకు ఎప్పుడో వేసిన గొంగళ్ల దగ్గరే కూర్చుండిపోయింది? నిజానికి ఈ పార్టీలో అద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన నేతలున్నారు. ఒక వెంకయ్య నాయుడు చాలు ఆ పార్టీకి ఇక్కడ దిశానిర్దేశం చేయడానికి. కాకపోతే పాపం ఈ రాష్ట్రం అంటే ఆయన ఆమడ దూరం పారిపోతారన్నట్లు కనిపిస్తుంది. జాతీయ రాజకీయాలు తప్ప ఆయనకు ఆంధ్రప్రదేశ్ పోకడలే గిట్టవు. అప్పుడప్పుడు వచ్చి ఏ ధర్నాల్లోనో మొక్కుబడిగా పాల్గొని వెళ్ళిపోవడమే తప్ప ఆయన ఏపీ పట్ల ఆసక్తి చూపిన దాఖలాలే లేవు. ఇక విద్యాసాగర్ రావు ఒకప్పుడు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన ఆయన కరీంనగర్ అన్న తన సొంత జిల్లాకు మాత్రమే పరిమితమైపోయి అక్కడి నుంచే రాజకీయాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తన లీడర్లకు జోనల్ రెగ్యులేషన్స్ విధించిందేమో అన్న అనుమానాలు కలుగుతాయి. విద్యాసాగర్ రావు ఇప్పుడు తెలంగాణ వాదంతో తప్ప పెద్దగా ఏ ఇష్యూలో మాట్లాడిన సందర్భాలు లేవు. ఇక నిన్నో మొన్నో జరిగిన సుష్మా స్వరాజ్ పర్యటన కూడా కరీంనగరానికే పరిమితం కావడం కూడా గుర్తుంచుకోవాలి. ఒక జాతీయ స్థాయి ప్రధాన ప్రతిపక్ష నేత రాష్ట్రానికి వస్తే ఆమెకు కారివ్వలేదు, అధికారిక లాంఛనాలు ఇవ్వలేదంటూ నానా యాగి చేశారే తప్ప అసలు ఆమె పర్యటనను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారన్న విమర్శలకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం దగ్గర సరైన సమాధానాలు లేవు. ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది సమన్వయ లోపమా లేక నాయకుల మధ్య ఈగో సమస్య అన్నది వాళ్లే తేల్చుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలపైన కూడా నిరంతరంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలను సంఘటితం చేసేటువంటి కార్యక్రమానికి మేము ముందుకెళ్తా ఉన్నాం. మా పార్టీలో చాలామంది నాయకులు అనేకమైనటువంటి విషయాల మీద అనర్గళంగా మాట్లాడేటువంటి శక్తి యుక్తి ఉన్నటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. ఈ యొక్క సభ్యుల హక్కులను కానీ ప్రతిపక్ష నాయకులకు ఉన్నటువంటి హక్కును కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరైతే ఉల్లంఘించారో వారిపైన దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము లోక్సభ స్పీకర్కు వివరించనున్నాము. ఖచ్చితంగా ఈ విషయంపైన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర గవర్నర్ కూడా అవసరమైతే మేము తెలియజేయాలని నిర్ణయించుకున్నాం.
ఒకప్పుడు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో హల్చల్ చేసిన ఆ పార్టీ ఇప్పుడు అంతకంతకు కుంచుకుపోవడానికి గల కారణాలేమిటి? వాజ్పేయి క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత ఎందుకో బీజేపీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోలేకపోతోంది. 1999లో కార్గిల్ యుద్ధం పుణ్యమా అని తన పార్టీని వెలిగించుకున్న బీజేపీ ఆ తర్వాత భారత్ వెలిగిపోతోందంటూ 2004 ఎన్నికల్లో నానా అరుపులు అరిచి ఆ తర్వాత వెలవెలాబోయింది. అంతే, యూపీఏకు అప్పనంగా 2 సార్లు అధికారాన్ని అప్పచెప్పి చతికిలబడిపోయింది. సరే, మళ్లీ రాష్ట్రం విషయానికి వస్తే ఈ మధ్య జగన్ పేరు ఆ పార్టీలో వినబడింది. ఆయనొచ్చి ఈ పార్టీతో అంటకాగి అటు అధికార కాంగ్రెస్ కు ఇటు ప్రతిపక్ష తెలుగుదేశానికి మంట పెట్టేస్తారని పుకార్లు షికార్లు చేశాయి. ఇదేదో దింపుడు కళ్లెం ఆచలా కనిపించింది కొంతమంది బీజేపీ నాయకులకు. కానీ ఆ విషయం అక్కడి నుంచి మాత్రం ముందుకెళ్లలేదు. కర్ణాటకలో గాలి బ్రదర్స్ అత్యంత సన్నిహితుడు కాబట్టి అక్కడిలాగే ఆంధ్రాలోనూ అదే టైపులో అద్భుతాలు జరుగుతాయని ఆశించిన వాళ్ళు లేకపోలేదు. అయితే జగన్ ఈ వదంతులకు దూరంగా ఉండిపోవడం ఆశావాదుల్ని డిసప్పాయింట్ చేసి పారేసింది. అయినా కర్ణాటకంలోని ముసలానికి మీరంటే మీరు కారణం అంటూ ఆ పార్టీ అధినేతలే కొట్టుకొని చేస్తుంటే ఇక మళ్లీ గాలి బ్రదర్స్ ఊసుతో ఆంధ్ర పాలిటిక్స్ ఎందుకనే స్కూల్ ఆఫ్ థాట్ కూడా బీజేపీలో లేకపోలేదు. ఏదేమైనా ఏదో మహత్తుతోనో ఇంద్రజాలంతోనో ఈ రాష్ట్రంలో బీజేపీ లేచి నిలబడాలే తప్ప ఇంకో రకంగా సాధ్యమవుతుందా? హలో, ఈజ్ దేర్ ఎనీబడీ ప్లీజ్?